రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే ఆహార ధాన్యపు పంట వరి. ఇప్పటికే కొన్ని చోట్ల నాట్లు వేయడం పూర్తి కాగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. వరి సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటే చాలు ఎన్నో రకాల చీడపీడలు వరిని నష్టపరుస్తుంటాయి. అలాంటి వాటిల్లో అధికంగా నష్టం చేసేవి ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగులు. ఈ పురుగులను అరికట్టడానికి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ సమగ్ర నివారణ చర్యలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఆర్ శ్రవణ్ కుమార్ ఇలా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వరి చూసినట్లయితే చాలా చోట్ల నారుమడి దశలో ఉంది. కొన్ని చోట్ల ముందుగా విత్తుకున్న రైతులు ఇప్పుడు కొంతమంది నాట్లు కూడా వేయడం అనేది జరిగింది. మనకి ముఖ్యంగా వానాకాలంలో చూసినట్లయితే 3 ప్రధానమైన పురుగులు వరిని ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనది ఉల్లికోడు, అట్లాగే మనకి సుడిదోమ, కాండం తొలిచి పురుగు. ఈ 3 ప్రధానమైన పురుగులు వరిని ఈ వానాకాలం సీజన్లో ఆశించి నష్టపరచడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చూసినప్పటికీ కూడా ఈ వానాకాలం వరిని ఉల్లికోడు అనేది ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. వానాకాలంలో ఉన్న పరిస్థితులు ఈ యొక్క ఉల్లికోడుకు అనుకూలంగా ఉండి ఎక్కువ నష్టం చేయడానికి దోహదం అనేది చేయడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు నారుమడి దశలో ఆశిస్తుంది, అట్లాగే పిలక దశలో నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో ఆశించి నష్టం అనేది చేయడం జరుగుతుంది. నష్ట లక్షణాలు చూసినట్లయితే ఉల్లి గొట్టాలు అనేది ఏర్పడడం దీంట్లో ముఖ్యమైన లక్షణం. ఈ ఉల్లికోడునే కొన్ని చోట్ల గొట్టాలని, కొన్ని చోట్ల రాగి గొట్టాలని, ఉల్లికోడు అనేది అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ ఉల్లికోడును ఆశించే పురుగు అనేది పెద్ద పురుగు అనేది తల్లి రెక్కల పురుగు చూసినట్లయితే మనకి దోమలాగా ఉంటుంది. ఊద రంగులో కానీ లేదా గులాబీ రంగులో కానీ మనకి కనిపిస్తుంది. తల్లి రెక్కల పురుగు అనేది ఆకుల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు అంకురం ఏర్పడే దగ్గరికి చేరి అక్కడ తినడం వల్ల అక్కడ మనకి పిలక అనేది గొట్టంలాగా మారిపోతుంది. ఉల్లికోడు ఆశించినప్పుడు ఏంటంటే పిలకలు గొట్టాలాగా మారిపోతాయి కాబట్టి పిలకల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు ప్రభావితం కావడం, నష్టపోవడం అనేది జరుగుతుంది. ఈ పిలక దశలో దీనివల్ల నష్టం అనేది కలుగుతుంది. తర్వాత మనకి దీనివల్ల మనకి కొంతవరకు ఉల్లిగొట్టాలు ఏర్పడినప్పటికీ కూడా మనకి దానివల్ల దిగుబడి అనేది ప్రభావితం ఎక్కువగా కాదు. అందువల్ల మనకి పిలక దశలోపే మనకి ఈ యొక్క సస్యరక్షణకు సంబంధించిన చర్యలు తీసుకున్నట్లయితే మనకి ఉల్లికోడుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ ఉల్లికోడు అనేది ఆలస్యంగా విత్తుకున్నప్పుడు, అట్లాగే ఆలస్యంగా నాట్లు వేసుకున్నప్పుడు దీనివల్ల మనకి నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది. అలా కాకుండా తెలియని రకాలు, ప్రైవేట్ రకాలు, తట్టుకోలేని రకాలు సాగు చేసినట్లయితే ఉల్లికోడు అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అందుకని మన తెలంగాణ రాష్ట్రంలో రూపొందించిన రకాలు మనము సాగు చేసినట్లయితే కొంతవరకు ఉల్లికోడును మనం అరికట్టవచ్చు. అట్లాగే నాట్లు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. అట్లాగే అంతకుముందు పంట విశేషాలు లేకుండా చేసుకోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది చేయడం అనేది చేసినట్లయితే కూడా కొంతవరకు మనం ఉల్లికోడును తక్కువ వచ్చేటట్టు చేయవచ్చు. పంట నార్మల్ దశలో ఉన్నప్పుడు నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఈ కార్బోఫ్యూరాన్ 3CG అనే గుళికలు దొరుకుతాయి. అవి ఒక ఎకరానికి సరిపోయే నారుమడిలో 800 గ్రాములు మనం చల్లుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడు తక్కువ వచ్చేటట్లుగా చూసుకోవచ్చు. అట్లాగే ప్రధాన పొలంలో కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నాట్లు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో ఈ కార్బోఫ్యూరాన్ 3CG అనే గుళికలు ఎకరానికి 10 కిలోలు కానీ లేనట్లయితే ఫిప్రోనిక్ అనే గుళికలు దొరుకుతాయి. అవి కూడా మనం వాడచ్చు. నాట్లు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల మధ్యలో మ్యాక్సిమం ఇంకా 20 రోజుల లోపలే మనం ఈ యొక్క గుళికలు చల్లుకున్నట్లయితే ఈ యొక్క ఉల్లికోడును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఈ గుళికలు వాడేటప్పుడు పొలంలో బాగా నీరు లేకుండా, నీరు బయటికి పోకుండా చూడాలి. గుళికలు చల్లిన తర్వాత బురద పదంలో ఈ యొక్క గుళికలు చల్లినట్లయితే మనకి ఉల్లికోడును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. చాలామంది రైతులు పిలకలు గొట్టాలుగా మారిపోయిన తర్వాత నాట్లు వేసిన తర్వాత 40 రోజులకి 30 రోజుల తర్వాత వచ్చి ఎట్లా ఏం చేయాలనేది అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన ప్రాంతం అనేది ఉల్లికోడుకి చాలా అనుకూలమైనది కాబట్టి ముందుగానే మనము సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ ఉల్లికోడును మనం అరికట్టవచ్చు. ఇంకొక ప్రధానమైన పురుగు ఏంటంటే సుడిదోమ అనేది. ఈ సుడిదోమ అనేది మన పంట నుంచి రసాన్ని పీల్చి నష్టం అనేది చేయడం జరుగుతుంది. తెల్ల దోమలు, అట్లాగే గోధుమ రంగులో ఉండే దోమలు దుబ్బుల మొదల దగ్గర ఉండి నీటి మట్టానికి పైన ఉండి దుబ్బుల నుంచి రసాన్ని పీల్చి నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. కొన్ని రకాల కారణాల వల్ల ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అధిక నత్రజని ఎరువులు వాడినప్పుడు, అట్లాగే పొలంలో మొదటి నాట్లు వేసినప్పటి నుంచి చివరి దాకా నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా మనకి దోమ అనేది ఆశించడం జరుగుతుంది. అట్లాగే మనకి తట్టుకోలేని రకాలు, ముఖ్యంగా సన్నగింజ రకాలు సాగు చేసినప్పుడు కూడా దోమ వల్ల మనకి నష్టం అనేది ఎక్కువ కలగడం అనేది జరుగుతుంది. సో అట్లాగే కొన్ని రకాల మందులు, రసాయనిక మందులు ప్రొఫినోఫాస్ కానీ, క్లోరోపైరిఫాస్ కానీ, అట్లాగే సింథటిక్ పైరెథ్రైడ్, లాంబ్డా సైలెథ్రినేట్, బీటా సిఫ్లిథ్రిన్ అనే మందులు విచక్షణ రహితంగా వాడినట్లయితే కూడా ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది.
ఎలా నష్టం చేస్తుందని చూసినట్లయితే దుబ్బుల మొదల దగ్గర ఉండి నీటి మట్టానికి పైన ఉండి దుబ్బుల మొదల దగ్గర నుంచి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది. ఈ రసాన్ని పీల్చడం మనకి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మనకు పెద్దగా ఏం కాదు, కానీ మనకి ఉధృతి పెరిగే కొద్దీ ఆకులు లేత పసుపు రంగుకి మారిపోవడం, ఆ క్రమక్రమంగా వలయాకారంలో పంట అంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి దోమ పెరిగే కొద్దీ, ఉధృతి పెరిగే కొద్దీ పంట అంతా కూడా సుడులుగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. పంట మొత్తం కూడా పడిపోవడం, గింజలు ఏర్పడడం అనేది కూడా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. గింజలు ఏర్పడినప్పటికి కూడా ఆ నూక శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వరి గడ్డి కూడా మనకి పశువులకి మేతగా కూడా పనికి రాకుండా పోవడం అనేది జరుగుతుంది. మొక్కల మొదల దగ్గర చూసినట్లయితే దోమలు అనేది కనిపిస్తాయి. అట్లాగే నీటి మీద కూడా ఒక తెట్టులాగా ఈ దోమలు అనేది కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా మనకి ఈ దోమలు మనం గుర్తించవచ్చు. ఆగస్టు నెలలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు, సెప్టెంబర్ మాసంలో కొద్ది వర్షాలు తక్కువగా ఉండి ఉక్కపోత వాతావరణం ఉన్నట్లయితే ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి మనకు నష్టం అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సుడిదోమను గుర్తించి మనకు సస్యరక్షణ చేపట్టినట్లయితే మనకి ఈ యొక్క దోమ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్లుగా తట్టుకునే రకాలు సాగు చేయడం అనేది చూసుకోవాలి. ముఖ్యంగా సన్నగింజ రకాలు చాలా వరకు కూడా తట్టుకోలేవు కాబట్టి అవి సాగు చేసినప్పుడు ఏంటంటే సస్యరక్షణ చర్యలు కరెక్ట్గా మనం తీసుకోవాలి. దగ్గర నాట్లు వేసినట్లయితే ఈ దోమ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కాలిబాటలు లాంటివి తీసినట్లయితే కూడా ఈ సుడిదోమ అనేది తక్కువగా రావడం అనేది జరుగుతుంది. పొలంలో ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసినట్లయితే ఈ యొక్క సుడిదోమ అనేది తక్కువగా మనకి రావడం అనేది జరుగుతుంది. ఇట్లా మన కాలిబాటలు తీసినట్లయితే మనకి వాతావరణం అనేది, ఆ పంటల వాతావరణం అనేది దోమలకి అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది. ఇలానే కాకుండా కాలిబాటలు అనేది మనకి పంటను గమనించడానికి వీలుగా మనకి ఉంటుంది. అట్లాగే సస్యరక్షణ మందులు కానీ ఎరువులు కానీ చల్లడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. కాబట్టి కాలిబాటలు అనేది కంపల్సరీగా తప్పనిసరిగా తీసినట్లయితే దోమ అనేది చాలా వరకు మనకి కంట్రోల్ చేయవచ్చు. అట్లాగే నత్రజనికి సంబంధించిన ఎరువులు ఏంటంటే సిఫారసు వరకే మనం వాడాలి. చాలామంది రైతులు ఏంటంటే యూరియా వాడతారు, వాటితో పాటు కాంప్లెక్స్ ఎరువులు వాడడం అనేది జరుగుతుంది. ఇష్టం ఉన్నట్లుగా ఎరువులు అనేది వాడడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా మనకి యూరియాను 3 సార్లు మాత్రమే ప్రతిసారి ఒక 30 కిలోల చొప్పున ఎకరానికి మనం చల్లుకున్నట్లయితే మనకి సరిపోతుంది. ఎక్కువగా చల్లినట్లు ఏమవుతుందంటే మన దోమ అనేది పెరిగి ఆ పంటంతా కూడా సున్నితంగా మారి దోమ ఎక్కువగా ఉధృతి అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఈ పొటాష్ ఎరువులు అనేది చాలా తక్కువగా వాడుతున్నారు. దాన్ని ఏంటంటే నిర్దేశించిన మోతాదులో మనం వాడినట్లయితే ఆ పంట అనేది కొద్దిగా తట్టుకునేలాగా మారిపోతుంది. దానివల్ల తెగుళ్ళు కానీ అట్లాగే పురుగులు కానీ కొంతవరకు తక్కువగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి పొటాష్ ఎరువులు అనేది తప్పనిసరిగా రైతులందరూ కూడా నిర్దేశించిన సిఫారసు చేసిన మోతాదులో వాడుకోవాలి. దోమ ఉధృతిని పెంచే మందులు ప్రొఫినోఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ మనకి సింథటిక్ పైథెటిక్ మందులు ఇలాంటివి అనేది విచక్షణ రహితంగా వాడకూడదు. దోమ ఉధృతి ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఇవి అసలే వాడకూడదు. ఉధృతి మనకి కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు బ్యూప్రోఫెజిన్ అనే మందు దొరుకుతుంది. అది 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అట్లాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పూత దశలో ముఖ్యంగా 20 నుంచి 25 కంటే దుబ్బుకి 20 నుంచి 25 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే డైనోటెఫ్రాన్ అనే మందు దొరుకుతుంది. అది 0.4 గ్రాములు కానీ, పైమెట్రోజన్ అనే మందు 0.6 గ్రాములు కానీ, ట్రైఫ్లూమిజోపెరిమ్ అనే మందు 0.48 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి దుబ్బల మీద పడేటట్టుగా మంచిగా పిచికారి చేసినట్లయితే ఈ యొక్క దోమలు అనేది సమర్థవంతంగా అరికట్టబడి మనకి దిగుబడి అనేది నష్టపోకుండా ఉంటుంది. సస్యరక్షణ సంబంధించినవి కూడా మనం చేపట్టినట్లయితే సుడిదోమను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. వరిలో ఉల్లికోడు, సుడిదోమ పురుగుల నివారణ గురించి తెలుసుకున్నాం కదా. వరిలో మొగి పురుగుగా పిలువబడే కాండం తొలుచు పురుగు నివారణ గురించి రేపటి అన్నదాతలో చూద్దాం.